ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 9వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటలు ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. ఈ రోజు తిథి ఏకాదశి ఉదయం 11:05 వరకు ఉంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2:43 వరకు ఉంటుంది. యోగం యఘాత ఉదయం 5:37 వరకు ఉంది. కరణం బాలవ ఉదయం 11:05 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ రాత్రి 9:34 వరకు ఉంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 3:31 నుండి 5:06 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంది. వజ్రము ఉదయం 10:19 నుండి 11:46 వరకు ఉంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 6:41 నుండి 8:08 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు ఉంది. ఈ రోజు విశేషాలు బోనాలు కామిని ఏకాదశి. శుభ ముహూర్తాలు ఈ రోజు నామకరణానికి శ్రీమంతానికి అన్నప్రాసనకు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట భగవంతునిపై నమ్మకంతో చేసిన ప్రతి మంచి పని తప్పకుండా శుభ ఫలితాన్ని ఇస్తుంది. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.